కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా చదువుతున్నాను. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈ చదివిన లేఖన భాగాన్ని గమనిస్తే భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా విరోధంగా నిలిచి ఉన్నారని రాయబడి ఉంది. అయితే సహజంగా మనం ఆలోచిస్తే ఈ రోజుల్లో షాలేమన్నకి చాలామంది వ్యతిరేకంగా నిలిచి ఉంటా ఉన్నారు. ఆయన అభిషిక్తుడు, దైవ సంబంధి. ఒక మల్లెపూల విషయంలో చాలామంది ఆయన్ని అపార్థం చేసుకుంటా ఉన్నారు. ప్రియులరా, దేవుని ఉగ్రత మీ మీదకి రాకముందే, దేవుడు గద్దింపు మీ మీదకి రాకముందే, దేవుడు తీర్పును ప్రకటించకముందే దైవజనుడైన షాలేమోనుని మీరంతా కూడా క్షమాపణ కోరాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన విషయమై పశ్చాత్తాపపడండి, ఆయనను క్షమాపణ కోరండి. ఎందుకంటే ఆయన అభిషిక్తుడు, దేవుని సంబంధి, సత్య సంబంధి. మరి ఆయన మీద దుర్భాషలు పలకటం ఒక మల్లెపూల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. దుర్నీతి పరులంతా, సత్య విరోధులంతా. మరి చరిత్ర మనం గమనించి చూస్తే యోసేపు మీద చాలామంది నిందలు మోపుతా ఉన్నట్లుగా గ్రంథంలో రాయబడి ఉంది. పిల్లరా, మరి యోసేపు ఆ తర్వాత గొప్పవాడైనట్లుగా రాయబడి ఉంది. ఎవరైతే ఈరోజు షాలేమన్న మీద నిందలు మోపుతా ఉన్నారో షాలేమన్న కూడా ఇంతకంటే ఇంకా గొప్పవాడు కాబోతూ ఉన్నాడని నేను మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఎవరైతే దేశంలో, రాష్ట్రంలో ఆయన మీద మల్లెపూల విషయంలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారు షాలేమోనునే క్షమాపణ కోరి, అయ్యా నిన్ను అపార్థం చేసుకున్నామని పశ్చాత్తాపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒక దేవుని సంబంధిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఆలోచించండి. దేవుని కోపం, ఉగ్రత, తీర్పు మీ మీదగా రాకముందే త్వరగా సిద్ధపడి క్షమాపణ కోరుకోండి. ఇది మీకు మేలు. ఆ 2 చెక్కలు ఓ శవం, 3 మేకులు. ఓ శవం, 2 చెక్కలు, 3 మేకులు. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. యేసు పురుషాంగాన్ని కత్తిరించి కింద పడేసిన తర్వాత, అదే పురుషాంగంలో కొంత భాగాన్ని, ఆ తోలుని కత్తిరించి కింద పడేసిన తర్వాత అది ఏమైంది? అలాగే కుళ్ళిపోయిందా, లేకపోతే కాపులు ఎత్తుకుపోయా, లేకపోతే చెప్పాడు గాడు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ పెట్టుకుని అని బదులు కొట్టేమన్నాడు. బ్యాట్ గాడు ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 మంత్స్ బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 మంత్స్ బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. మరి ఇంకెవరున్నారు? మరి చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తారు. తమ్ముడు, నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు, నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకో. మేరీ లాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసుకి తండ్రి లేడు. అయ్యే తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసు. కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడుకో. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే.
ఒకటి కర్ణాకర్ లలిత్ కుమార్ కనిపించని మూడో మేకే భాస్కర్ కిల్లి వేసుకో సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక అది చెక్క అనుకో పోనీ చెక్క ఓహో 2 చెక్కలు వేశారు కదా అంటే నీ మీద కొట్టేశారు డార్లింగ్ ఇదేంటి దారుణం ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు మీరు ఏం మాట్లాడుతున్నారు లాజిక్ మిస్ అయ్యారు మీరు సరే ఎనీవేస్ ఇట్స్ ఓకే క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు వాడు సైకో యెహోవా ఈజ్ ది సైకో గాడ్ బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యలైనా అప్పగించరాయి లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి ఏంటన్నా మాట మీద నిలబడి రమ్మడు ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వీళ్ళ భార్యను కూడా బైబిల్ దేవుడు డ్యూటీ అదే వీడి భార్య నా దగ్గర ఆడి భార్య నా దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు ఎలా రౌడీస్ ఎవడైనా ఉన్నాడా కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా ఇది ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసి తోకండి దీని మీద వచ్చబోయింది. మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టు బొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వెంచేయాలి. సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము. కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం, అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గత కాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు. ఈ రోజు కూడా ఎవరి ఇంట్లో వాళ్ళే మీటింగ్ పెట్టుకొని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? కోల్పోతున్నారు, విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి, శివశక్తి ఎప్పటి నుంచి అడుగుతుంది, మీ బైబిల్ ఏంటి, మీ ధర్మం ఏంటి, యేసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు, యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు, వాడు సైకో, యెహోవా ఈజ్ ది సైకో గాడ్ అని చెప్పి బైబిల్ ప్రకారంగా మీ శివశక్తి కరుణాకర్ సుగుణ 2 పుస్తకాలు రాశాడు. దాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక ఈ పాస్టర్ల సమూహం సిద్ధాంతపరంగా డిబేట్లు చేయలేక అది తప్పు అని నిరూపించలేక హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పైశాచిక దాడి దానికి నిదర్శనం. ఇప్పటికైనా క్రైస్తవులు మన వాళ్ళే, అందరూ దేవుళ్ళు సమానం అనేటటువంటి హిందువులకు బుద్ధి రావాలి. ఇప్పుడు గనక హిందూ సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తులో మీరు చాలా 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 ఇబ్బందులు పడతారు. ఇంకోటి, మీరు మా ఇళ్ళకి వస్తారా నా కొడకల్లారా, దెబ్బకు దెబ్బ తీస్తాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు, చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా, ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా నీ ఇంటికి వచ్చి పాంప్లెంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాడిని లోపలికి తీసుకొచ్చి కుల్లబడిచేది చాక్ కొడుకుని. ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి పాంప్లెంట్ ఇచ్చి ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాడిని కుల్లబడిచి కొడిచిపోయింది దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని. ఈ మాఫియాగాళ్ళు చాలా ప్రమాదం అండి. క్రైస్తవం మేము పిచ్చి పెట్టి తిరుగుతున్నాం అనుకుంటున్నారా? మేమన్నా పిచ్చి పెట్టి మాట్లాడు. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యలైనా అప్పగించరాయి లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. ఏంటన్నా మాట మీద నిలబడి రమ్మడు ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు. ఇప్పుడు
అన్యులు అంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా?